నా పేరు శ్రీతేజ్. రెనోవా హాస్పిటల్స్ వాళ్ళు క్యాన్సర్ గురించి చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. క్యాన్సర్ అనేది ఎంత డేంజరస్ స్టేజ్లో ఉందనేది ప్రస్తుతం నేనైతే స్వయంగా చూసిన మా మదర్ 4th స్టేజ్ క్యాన్సర్తో చాలా సఫర్ అవుతున్నారండి. అంటే ఒక అర్థం కాని ఒక పెద్ద విషయం ఏంటంటే ఇంట్లో ఆహార భద్రత కానీ లేకపోతే ఆరోగ్య భద్రత విషయంలో కానీ ఎంతో జాగ్రత్తగా ఉండే మెయిన్ మన ఉమెన్కి ఇలాంటి క్యాన్సర్స్ రావడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. దీనికోసం డాక్టర్స్ ఎంతో కృషి చేస్తున్నారు, ఎన్నో రకాల మెడిసిన్స్ని కనిపెడుతున్నారు. అలాగే రెనోవా హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఎన్నో కొత్త మెడిసిన్స్ అండ్ ఆ మెడిసిన్స్ ఇన్ని పార్టిషన్స్గా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు ఎన్నో మెడిసిన్స్ని తయారు చేశారని చెప్పి కూడా తెలిసిందండి. అలాగే అందరూ ముందు ఎన్విరాన్మెంట్ని మనం బాగా కాపాడుకోవాలండి, చెట్లను బాగా పెంచాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్టీల్ని యూజ్ చేస్తూ ఆహారం తిన్నప్పుడు అందరం బాగానే ఉన్నారండి. ఎప్పుడైతే ప్లాస్టిక్ అవేర్నెస్ ఎక్కువగా పెరిగిందో అప్పటి నుంచి మన పొల్యూట్ అయిపోయిందండి. మొత్తం పొల్యూట్ అయిపోయింది. మన వాతావరణం అంతా పొల్యూట్ అవ్వడం, దాని నుంచి ఇంత క్యాన్సర్ పెరుగుతుందేమో అనేది ఒకటి భావన కలుగుతుందండి. అందరూ కూడా డెఫినెట్గా ప్లాస్టిక్ను కూడా దూరం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఆహార భద్రతలో కూరగాయలు లేకపోతే బియ్యం, ముడి సరుకులు వీటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే అన్ని పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు కాబట్టి. ఒకప్పుడు మనం ఆహారం వండుకునేటప్పుడు ఇంట్లో సోక్ చేసేవాళ్ళు, ఒక 1 hour అలాగా బియ్యం సోక్ చేసేవాళ్ళు, కందిపప్పు సోక్ చేసేవాళ్ళు. ఇప్పుడు నవేడేస్ ఫాస్ట్ అయిపోయాం మనం అందరం. ఆ పాత యుగానికి వెళ్తేనే కరెక్ట్ అనుకుంటున్నా. పాత పద్ధతి అనేది ఒకటి ఉందండి, మనకి అన్నీ సెట్ చేశారు పెద్దవాళ్ళు. ఆహార పద్ధతి ఎలా ఉండాలి, లేకపోతే ఆరోగ్య భద్రత ఎలా ఉండాలి, ఆలోచన భద్రత ఎలా ఉండాలి అని వీటన్నిటిని కూడా అందరూ మళ్ళీ రివైండ్ చేసుకొని పెద్దవాళ్ళు చెప్పిన పెద్దల మాట చెద్దన్న మూట అంటారు. పెద్దవాళ్ళు చెప్పిన అన్ని జాగ్రత్తగా పాటిస్తూ అందరి ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మణికొండలో ఉన్నటువంటి అల్కాపూర్ టౌన్షిప్లో మాధవ సేవ అనేటువంటి ఒక గ్రూప్ ఉంది. ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ కోసమని ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తారు. రెనోవా గ్రూప్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా దానికి సహకారం ఇస్తున్నారు. చాలా గొప్ప సేవ. అదే కాకుండా బ్లడ్ క్యాంప్ కూడా పెట్టారు. దీంతో పాటు ఇటువంటి గొప్ప కార్యక్రమం ఈరోజు చేయడము చాలా ఒక గర్వకారణం అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా క్యాన్సర్ అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఈ మాధవ సేవా గ్రూప్ వాళ్ళు చేసేటువంటి తపన చాలా ముదావహం. ఎస్పెషల్లీ ఈ గిరిజ గారు ఆవిడ దీనికి లీడ్ చేస్తున్నారు ఈ మాధవ సేవ గ్రూప్ని. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ మాధవ సేవ అనేటువంటి దానిలో పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళకి యథోచితంగా ఇంత డొనేట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఫ్రీ క్యాంప్స్ ప్రతి చోట ప్రతి ఏడాది జరగాలని నేను కోరుకుంటున్నాను. వరల్డ్లో ఇండియా క్యాన్సర్ క్యాపిటల్ కింద అందరికీ ఒక గుర్తింపు కింద వచ్చింది. కానీ యాక్చువల్గా ఇండియా కాదు నెంబర్ 1, ఇండోనేషియా, చైనా. కానీ ఏంటంటే అక్కడ ఇమ్మీడియట్ స్క్రీనింగ్ ఉంటుంది, రోబోటిక్ స్క్రీనింగ్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ ఉండడంతో ఫస్ట్ స్టేజ్లో వాళ్ళకి ఇమ్మీడియట్ క్యూర్ అనేది వాళ్ళకు ఉంది. ఆ సిస్టమ్ మనకి గ్రాస్ రూట్స్ నుంచి ఎక్కడా లేదు అసలు. అందుకోసం ఏంటంటే మనకి 2nd, 3rd వచ్చేదాకా మనం ఆగి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి మనకు కూడా మన సిస్టంలో రోబోటిక్ సిస్టమ్ పెట్టి ఇమ్మీడియట్ స్క్రీనింగ్ ఉంటే ఇంత క్యాన్సర్ నష్టం జరగదని నా ఉద్దేశం. ఎనీవే అందరూ, ఎందుకంటే నేను ఈ క్యాంప్ పెట్టడానికి కూడా బాంబేలో ఇలాంటి డ్రైవ్ మూలానే నాకు ఫస్ట్ క్యాన్సర్ తెలిసింది. అప్పుడు 3rd నుంచి నాది 4thకి వెళ్ళింది. సో అది ఎలాగో బయటకు వచ్చాను. తర్వాత 2nd క్యాన్సర్ వచ్చింది, సేమ్ డ్రైవ్. సో నాలా ఎవరు కష్టపడకూడదన్న ఉద్దేశంతో నేను ఈ డ్రైవ్లు పెడుతున్నా. సో కమ్సే కమ్ అది అందరూ జనాలందరూ తీసుకుని మంచిగా వచ్చి స్క్రీనింగ్ చేయించుకుంటే, ఇక్కడ మన దగ్గర స్క్రీనింగ్ సిస్టమ్ లేదు, ఐ నో దట్. బట్ 2nd, 3rdకి వెళ్ళక ముందే జాగ్రత్త పడితే అందరికీ ఇంత ఇంపాక్ట్ ఉండదని నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మంచిగా స్క్రీనింగ్ చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. I thank everybody participating in this, particularly the doctors. Main doctor is P.S. Dattatreya sir. He is unable to come because he is going out of India. So I thank him personally through this message. And Madam Durga Gopal also is the lady who has helped in conducting through Girija Madam and the team. So we thank everybody for giving this opportunity to serve the people. Thank you. God bless everybody. నా పేరు దుర్గా గోపాల్. నేను రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్లో ఒక ఆంకాలజీ దగ్గర పనిచేస్తున్నాను. అంటే ఐఎమ్ వాలంటరీ వర్కర్ దేర్. సో ఈ క్యాన్సర్ అన్నది
ఇట్స్ అ వెరీ సైలెంట్ డిజీజ్. అంటే అది ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి చాలాసార్లు దాని సిమ్టమ్సే ఉండవు. అందుకే మేము యాక్చువల్లీ ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ పెట్టాము. ఎందుకంటే ఎవరికైనా ఒక చిన్న ఎక్కడైనా ఒక లంప్ ఉన్నా సరే అది మీరు వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకుంటే ఇట్ విల్ నాట్ ప్రొసీడ్. అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ థర్డ్కి వెళ్ళచ్చు. బికాజ్ క్యాన్సర్ గురించి కూడా చాలామందికి ఒక మిత్ ఉంది. సో క్యాన్సర్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ అని. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. క్యాన్సర్ 1, 2, 3 ఆర్ క్యూరబుల్. ఓన్లీ స్టేజ్ 4కి దెర్ ఇస్ అ ఛాన్స్. ఈవెన్ నౌ స్టేజ్ 4 పేషెంట్స్ కూడా వాళ్ళకి స్పాన్ ఆఫ్ లైఫ్ హ్యాస్ ఇంక్రీస్డ్ బికాస్ మంచి డ్రగ్స్ వచ్చాయి. వే ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో ద మెయిన్ రీజన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ వెన్ దే ఆర్ ఎట్ హోమ్ నార్మల్లీ వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ దట్ మచ్ బాదర్డ్. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు హయ్యర్ స్టేజ్ అప్పుడు ఒక ఆంకాలజీ దగ్గరికి వచ్చి ఒక టెస్ట్లు చేయించుకుంటే దెన్ ఓన్లీ దే కమ్ టు నో. అందుకని దట్ ఇస్ ద మెయిన్ రీజన్ వీ హ్యావ్ కెప్ట్ దిస్ క్యాంప్. బికాస్ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ కొంచెం టెస్ట్లు చేయించుకుంటే వీ హ్యావ్ ఎన్ ఐడియా వీఆర్ ఓకే. సో మెనీ పీపుల్ వీఆర్ సీయింగ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషలీ ఇన్ అవర్ హాస్పిటల్. అందుకనే ఇఫ్ యూ హ్యావ్ క్యాన్సర్ యాజ్ అ హిస్టరీ ఎస్పెషలీ దెన్ ఆల్ ద మోర్ రీజన్ దట్ యూ షుడ్ కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ సెంటర్స్, గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ అండ్ సీ వెదర్ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఓకే. ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇది రెనోవా సౌమ్య హాస్పిటల్స్ ఇన్ అసోసియేషన్ విత్ మాధవ సేవ ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అరేంజ్ చేశారండి. చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనేది మనకి తెలుసు, సెన్సెక్స్ ప్రకారం ఇండియా మోస్ట్ ఎఫెక్టెడ్. సో దానికి సంబంధించి ఇంత పెద్ద క్యాంప్ని చాలా పెద్ద మనసు చేసుకుని ఇలా ఆర్గనైజ్ చేయడం, దాంట్లో దుర్గా గారు అండ్ గిరిజా వేణుగోపాల్ గారు. అండ్ గిరిజా వేణుగోపాల్ గారు మా అత్తగారండి. సో షీఈ్ ఎ క్యాన్సర్ సర్వైవర్ పేషెంట్ అండి. 2 సార్లు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది ఆవిడకి. స్టిల్ షీఈస్ ఫైటింగ్, షీల్ ఆల్వేస్ ఫైట్ ఇట్ అండి. మామూలుగా అండి చాలామంది సాధారణంగా ఇలాంటి క్యాన్సర్ లాంటి ఒక ఇష్యూ మనం చూసినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ చాలా ఎమోషనల్గా మోరల్గా చాలా డౌన్ అయిపోతాం, లో అయిపోతాం. స్టిల్ అంటే నేను ఆవిడని చూసిన దగ్గర నుంచి ఆవిడ ఫస్ట్ టైం వచ్చినప్పటికీ నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. ఆవిడకి ఫస్ట్ టైం క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నా మ్యారేజ్ తర్వాత సెకండ్ టైం మా అత్తగారు క్యాన్సర్ ఎఫెక్ట్ అయినప్పుడు ద వే షీ ఫాట్ బ్యాక్. అంటే కీమోస్ కానీ ఆ రేడియేషన్స్ కానీ మెంటల్గా చాలా మనం లో అయిపోయి అన్స్టేబుల్ అయిపోతాం. అలాంటి సిచ్యువేషన్లో ఆవిడ చాలామందికి ఇన్స్పిరేషన్ అండి. షీజ్ అ రోల్ మోడల్. ఇవాళ మణికొండలో కానీ అల్కాపూర్ టౌన్షిప్లో కానీ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఆవిడ ముందు నుంచి ఉంటారు. సో నా ఫోన్ బుక్లో మా అత్తగారి పేరు సూపర్మన్ అని రాసుకుంటాను నేను సాధారణంగా. ఎందుకంటే అలాంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న మనిషి అండి ఆవిడ. సో అనుకోకుండా కోఇన్సిడెన్స్ అన్నాలో యాదృచ్ఛికం ఆవిడ పుట్టినరోజు ఇవాళ ఆవిడది. సో ఈ సందర్భంగా మా అత్తగారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఆవిడ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ రెనోవా సౌమ్య అండ్ మాధవ సేవ, ముఖ్యంగా దుర్గా గారు, ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.